శివముక్కోటి. శివముక్కోటి అనేది మనకి శివునికి ఎంతో ఇష్టమైన విశిష్టమైన రోజుగా చెప్తూ ఉంటారు. ఈ రోజున ఆరుద్ర నక్షత్రం మనకి ఉంటుంది. శివుడి యొక్క జన్మ నక్షత్రంగా ఆరుద్ర నక్షత్రాన్ని చెప్తారు. జ్యోతిష్య శాస్త్రంలో ఈ నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది. ఈ నక్షత్రం శివుడి రుద్రరూపం, వినాశన పునరుత్పత్తి శక్తులకి, భావోద్వేగ తీవ్రతకి, పరివర్తనకి ప్రతీక. ఇది కన్నీటి చుక్కగా సూచించబడుతుంది. అయితే ఇలాంటి శివముక్కోటి మనకి జనవరి 3వ తేదీన ధనుర్మాసంలో వస్తుంది. ప్రతి నెల ఆరుద్ర నక్షత్రంలో శివునికి అభిషేకం చేయడం అనేది ఎంతో విశేషం. ఇలా ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు దీనిని ఆరుద్రోత్సవంగా జరుపుతారు. అలాగే శివముక్కోటిగా జరుపుతారు. వైకుంఠ ఏకాదశి ఎంత విశిష్టమైనదో విష్ణుప్రీతికి, అలాగే శివముక్కోటి కూడా చాలా విశేషమైనది. అందులో ఈ సంవత్సరం శనివారం రోజు పౌర్ణమి తిథితో కలిసి వచ్చింది కాబట్టి ఇంకా విశేషమైన ఫలితాన్ని కలిగి ఉంది. ఈరోజు శివారాధన చేస్తే మనకు కోటి రెట్లు చేసిన ఫలితం వస్తుంది. తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల లోపు పవిత్ర స్థానం ఆచరించి ఆకాశం వైపు చూసి ఆరుద్ర నక్షత్రాన్ని దర్శించుకోవాలి. ఈ నక్షత్రం శివుడు తాండవం చేస్తున్నట్లు ఉంటుంది కాబట్టి చాలా ప్రకాశవంతంగా, కాంతివంతంగా కనిపిస్తుంది ఈరోజు. అలాగే తెల్లవారుజామున శివరూపాన్ని మనసులో తలుచుకుంటూ ఆరుద్ర నక్షత్రాన్ని దర్శనం చేసుకుంటే చాలా మంచిది. సాక్షాత్ శివుణ్ణి దర్శనం చేసినట్టు. చిదంబరంలో నటరాజస్వామిని దర్శనం చేసుకుంటే ఇంకా శ్రేష్టం. అలాగే ఈరోజు స్వామిని నెయ్యితో అభిషేకం చేయడం, అర్చన చేయడం చాలా మంచిది. ఆరోగ్యం కోసం మహామృత్యుంజయ మంత్రాన్ని చదవడం, సంపద కోసం శివ పంచాక్షరి చదవడం, శివనామస్మరణ చేయడం, ఓం నమ శివాయ అనే శివనామం అనడం, శివ స్తోత్రాలు చదవడం చాలా మంచిది. ఐశ్వర్యం కావాలంటే గరికతో నానబెట్టిన గంగాజలాన్ని శివునికి అభిషేకం చేసి బిల్వ పత్రాలతో పూజిస్తే చాలా మంచిది. అలాగే పౌర్ణమి తిథి కాబట్టి తెల్లటి పూలతో శివార్చన చేయాలి. అంతేకాకుండా శనివారం వచ్చింది కాబట్టి నీలిరంగు పుష్పాలతో అర్చన చేస్తే ఇంకా మంచిది. ఇలా చేస్తే శని బాధలు కూడా పోతాయి. ఇంకా పరమాన్నం నివేదన చేయడము, ఇతరులకి పంచడం అనేది చాలా శ్రేష్టం. ఇలా శివ ముక్కోటి రోజు ఎలాంటి పుణ్యం చేసినా, ఎలాంటి దానం చేసినా అది కోటి ఫలితం ఇస్తుంది. ఇంకా ఈరోజు శివుని స్మృతిస్తూ ప్రదోషకాలంలో కూడా శివ నామస్మరణ చేస్తూ అభిషేకం చేస్తే